నేను మీ పూజ. బతుకు తోపుడు బండి కార్యక్రమానికి స్వాగతం. తాను కిరణ్ ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. వారి పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్ళైన సంవత్సరం వరకు బాగానే ఉన్నా ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. మరి వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో, వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లత, రామ్మ. చెప్పండి అమ్మా, మీ పేరు? లత మేడం. అసలు ఏంటి, ఏం జరిగింది మీ మ్యారీడ్ లైఫ్ లో? అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మేము సంతోషంగా లేము మేడం పెళ్ళైనప్పటి నుంచి, అందుకని విడిపోదాం అనుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? సంవత్సరం అయింది మేడం, 1 సంవత్సరం అయింది. 1 ఇయర్కే ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అసలు మీ స్టోరీ ఏంటి? నేను ఎంతమందిని చూసినా ప్రేమలోనే వదిలేదు మేడం. ఇంతమందిని చూసినా కూడా, కానీ ఏంటో ఆ మనిషిని చూసాక అతని కళ్ళల్లో ఏంటో ఆ చక్రాలు, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాను మేడం. ఇక ఒకరోజు కలుద్దామని చెప్పి కలిసినాం మేడం. కలిసినాక ఇక నేను అనుకున్నా మేడం, ఇక నేను ఎందుకో లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలి ఆయననే అని అనుకున్నా మేడం. ఎవరైనా నీకు చెప్పారా తనని పెళ్లి చేసుకోమని? ఆత్మ మేడం. ఎక్కడుంది ఆత్మ? ఆత్మ ఎవరు కనిపించదు మేడం, నాకే కనిపిస్తుంది. ఏం చెప్పింది ఆ ఆత్మ? గుర్తు చేసుకొని ఒకసారి మాకు కూడా మళ్ళీ చెప్పండి. సృష్టిని కాపాడు అని చెప్పింది మేడం. ఏ విధంగా? కిరణ్ వల్ల ఈ సృష్టికి శాంతి, సమాధానం, హ్యాపీ వస్తుందని అతనితో కలవమని, అతన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది మేడం. ఓకే, అందుకనే మీరు పెళ్లి చేసుకున్నారు? అవును మేడం. మరి తర్వాత ఏమైంది? మంచిగా ఉన్నాం మ్యామ్. పెళ్ళైనాక 1 సంవత్సరం వరకు మంచిగా ఉన్నాం, కానీ ఆ తర్వాత ఇక ఆయన నాకు ఆయన బిహేవియర్ మంచిగా అనిపించలేదు మేడం. అందుకని నేను విడిపోదామని అయితే అనుకుంటలేను మేడం, కానీ కలిసి ఉందామని అనుకుంటున్నా. కానీ ఆయన కొంచెం మారితే నేను కలిసి ఉంటాను మేడం, మారకపోతే ఇక అట్లనే ఉంటా అంటే నేను కలిసి ఉండను మేడం, నాకు ఇష్టం లేదు. ఇక బతుకు తోపుడు బండి ప్రోగ్రామ్కి అయితే అందుకని వచ్చినాం మేడం. ఎందుకంటే ఇక మీ వల్ల న్యాయం జరుగుతుంది అనిపించింది మ్యామ్. ఎట్లనో వేసి మీరే కలపండి మ్యామ్. తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. మీ భర్తను కూడా పిలిచి అడుగుదాం అసలు ఏం జరిగిందో అని. కిరణ్, రామ్మ. కూర్చో. పెళ్ళి ఎప్పుడైంది? ఫస్టా, సెకండా, థర్డా మేడం? అంటే 3 పెళ్లిళ్ళు అయ్యారా? మీ భార్య పేరేంటి? రోహిత రాణి దేవి. ఏంటి? రోహిత రాణి దేవి. ఒక్క మొగాడికి ఒక్క పెళ్ళాం మాత్రమే ఉంటుంది. ముగ్గురు పెళ్ళాలు ఉండరు. ఎందుకుంటారు మ్యామ్? నాకు చెప్పండి మేడం, నాకు చెప్పండి, ఎందుకుంటారు? నీకా తోలు తీయాలి అసలు నువ్వు చేసిన పనికి. సరిగా కూర్చోలేవు, సరిగా నిల్చోలేవు, సరిగా మాట్లాడలేవు. నీకు ముగ్గురు పెళ్ళాలు కావాల్సి వచ్చిందా? అయితే మేడం, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చేయించు. అట్లా కాదు మేడం, ఈ సమాజంలో ఉన్న మనుషులను, ఈ సమాజంలో ఒక్కొక్క చేయించి మాట్లాడరా. చేసింది ఏదో పని మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏదో పని ఎవరు చేయలేడు మేడం. చట్టంలో ఒక్క పెళ్ళామే, ఒక్క మొగాడికి. అరే వాళ్ళకి డైవర్స్ ఇచ్చినా మేడం ఫస్ట్ నుండి? ఎందుకు ఇచ్చావు? వాళ్ళతో ప్రాబ్లం ఏంటి నీకు? ఫస్ట్ 2 జర ఇబ్బంది పెట్టిన మేడం, వాళ్ళతోని జర మంచిగా ఉండకుండే, అందుకనే వాళ్ళకి డివర్స్ ఇచ్చిన. ఇక 3వ ఆమె మంచిగా ఉండే మేడం, కానీ ఇక ఏమి వచ్చేవరకు ఆమె కూడా డివర్స్ ఇచ్చిన. మరి ఇద్దరు ఎవరు? భార్య భర్తలు మేడం. మరి వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ప్రేమించాను కాబట్టి దూరాను మేడం. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారా? మీ ఇద్దరి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? భార్య భర్తలు అంటారు మేడం, ఇంకేమంటారు? అసలు నువ్వెందుకు ఆ అమ్మాయిని ప్రేమించావు? ప్రేమించిన మ్యామ్, ఇక అప్పుడు కలిసినప్పుడు ఇక చూడగానే నరాలు లాగాయి మ్యామ్, అందుకనే ఇక ప్రేమించా. అసలు సిగ్గులేదు నీకు? ముగ్గురితో పెళ్ళయ్యాక ఈ అమ్మాయిని లవ్ చేయడానికి? అరే నన్నే అంటానేంది మేడం? ఆమెకు కూడా అనుండి, ఆమెకు కూడా ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. ఆమె ఫస్ట్ మ్యారేజ్ అయినాకనే నన్ను ప్రేమించింది. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? అయింది మేడం. ఏ ఊరికి ఇచ్చారు?
ఏ ఊరికో ఇచ్చిండు మేడం. ఏ ఊరికి ఇచ్చారో గుర్తులేదు. మీ ఆయన పేరేంటి? నా హస్బెండ్ పేరా లేకపోతే ఫస్ట్ అయిన పేరా మేడం? ఫస్ట్ ఆయనే హస్బెండ్. ఈయన హస్బెండ్ కాదు. నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అంటున్నాడు వీడు. ఏ అంగిలో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు? ఖచ్చితంగా కేసు వేయించి 8 సంవత్సరాలు లోపల వేయిస్తా. అదేదో ఇద్దరికి వేయండి మేడం. చెప్పించుకొని కొడతా. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. ఇద్దరికిద్దరు ముచ్చు ముహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. తను నటనలో బాగా ఆరితేరుంది. ఖచ్చితంగా నిన్ను కూడా ముంచేస్తుంది. దానికి ఎక్కువ టైం ఏం లేదు. నేను నటన చేస్తున్నాను మేడం. వాడు దిక్కుమాలినోడు. వాడు నటన చేసి నన్ను అంటాను. నవ్వుతావేంద్ర? నేను నటిస్తున్నాను. నవ్వుతున్నావేంద్ర? నవ్వుతున్నావేంద్ర? నేను నటిస్తున్నా అంటే ముద్దులేదా నీకు? ముద్దులేదా నీకు? ఎందుకురా నవ్వుతున్నావు? నేను నటిస్తున్నానా నువ్వు నటిస్తున్నావు? చెప్పురా మేడంకి. చెప్పు, నువ్వే నటిస్తున్నావు అని చెప్పురా. అసలు దేనికి వచ్చారు? బతుకు తోపుడు బండి షోకి మీరు టైం పాస్ వచ్చారా? పల్లెకి వచ్చారా? టీవీలో కనిపిస్తామని వచ్చారా? భార్య భర్తలు ఇద్దరు బుద్ధి జ్ఞానం లేకుండా కొట్టుకుంటున్నారు. మెంటలా మీకేమైనా? ఎందుకు వచ్చారు అసలు షోకి? ఏంటి ఎదువల్ల కనిపిస్తున్నామా? ఇక్కడ పల్లెకి కూర్చుంటున్నాం అనుకుంటున్నారా మీరు? ఎవరితో ఎలా మాట్లాడాలనేది తెలీదా? చూశారు కదా, ఇలాంటి వాళ్ళు దయచేసి షోకి రాకండి. రేపు మరొక సమస్యతో మీ ముందుంటాను. ధన్యవాదాలు. మీ పూజ. హరి నీకు అసలు ఎక్కడ పరిచయం అయ్యాడు? ఎరాంగిల్లో మ్యామ్. ఓహో, అంటే పబ్జీలో పరిచయం అయ్యారనమాట. యునో మ్యామ్, యూ డోంట్ నో. మీకు అర్థం కాదు నేను చెప్పిన. అంత బాగా మాది ఒక పబ్జీ ప్రేమాయణం అని ఒక సినిమా తీయొచ్చు. నేను వెళ్ళి హరిని రిక్వెస్ట్ చేశాను. ఏమని అంటే, ప్లీజ్ హరి నాతో రీల్స్ చెయ్యని. తను నేను చెయ్య అన్నాడు మ్యామ్. తను వేరే వాళ్ళతో రీల్స్ చేసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? ఏంటి ఏం మాట్లాడావు? నిన్నే అడుగుతున్నా. నా బాధ మీకేం తెలుసు మ్యామ్? నేను మాట్లాడితే ఇది పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ లో 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు మ్యామ్. వై? ఏంటి నీడ్ ఏంటి 2 అకౌంట్స్? అండ్ హీఈస్ టాకింగ్ సమ్ అదర్ గర్ల్స్ ప్రొఫైల్. వేరే అమ్మాయిల ప్రొఫైల్ స్టాక్ చేస్తున్నాడు. కుట్టడం తప్ప మ్యామ్? అవును మ్యామ్.